హాయ్ ఎవరన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్ మనకి 572 వేకెన్సీస్ అయితే ఉంది. పోస్ట్ వచ్చి ఆఫీస్ అటెండెంట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 15th నుంచి ఫిబ్రవరి 4th లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీ పేమెంట్ జాన్ 15th నుంచి ఫిబ్రవరి 4th లోపు ఫీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చి ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1st కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్కి మొబైల్ ఫోన్స్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ అలో చేయరు. ఇన్ కేస్ మీరు తీసుకువెళ్ళినట్లు తెలిస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్ ఎగ్జామ్స్ నుంచి మిమ్మల్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ క్యాలిక్యులేటర్స్ కూడా ఎగ్జామ్ ప్రిమిసెస్లోకి అలో చేయరు. ఇన్ కేస్ మీరు మొబైల్ ఫోన్స్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ తీసుకువెళ్ళినట్లయితే అక్కడ ఎటువంటి సేఫ్ కీపింగ్ ప్రొవైడ్ చేయరు. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో టోటల్ మనకి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 27 వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఏలో 1 వేకెన్సీ, బీలో 1 వేకెన్సీ, డీలో 1 వేకెన్సీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 1 వేకెన్సీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 6 వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 25 years లోపు ఉండాలి. అది కూడా 2nd January 2001 నుంచి 1st January 2008 లోపు ఎవరైతే జన్మించుంటారో వారు మాత్రమే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years నుంచి 30 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years నుంచి 28 years వరకు అయితే ఉంటుంది. ఈడబ్ల్యూబీడీ వాళ్ళకి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విడో అండ్ డైవర్స్ ఉమెన్స్ అండ్ ఉమెన్స్ లీగల్గా వాళ్ళ హస్బెండ్స్ నుంచి సపరేట్ అయ్యి మళ్ళీ ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళకి 35 years వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారు ఉంటారో వారికి 40 years వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1st January 2026కి 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సెలక్షన్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే రీజనింగ్ టాపిక్ నుంచి 30 questions వస్తుంది 30 marksకి. జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి 30 questions ఉంటుంది 30 marksకి. జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి 30 questions ఉంటుంది 30 marksకి. న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్ నుంచి 30 questions ఉంటుంది 30 marksకి. టోటల్ 120 questions ఉంటుంది 120 marksకి. డ్యూరేషన్ అనేది 90 minutes ఉంటుంది. ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్ చేసిన వాళ్ళు క్వాలిఫై అవుతారు, అన్క్లియర్ చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. పే స్కేల్ చూసుకుంటే పర్ మంత్ 46,029 rupees ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ అకామిడేషన్ యూజ్ చేయనట్టుగా ఉంటే మీకు హౌస్ రెంట్ కింద 15% పే అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎక్స్ఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది 50 rupees ప్లస్ జిఎస్టీ. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ 2 ఉంటుంది కాబట్టి 450 rupees ప్లస్ జిఎస్టీ. స్టాఫ్ వాళ్ళకి ఇటువంటి ఇంటిమేషన్ ఛార్జెస్ కానీ ఫీ కానీ ఉండదు. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని మాడిఫై కానీ కరెక్షన్ కానీ చేసుకోవాలంటే 200 rupees పే చేయాల్సి ఉంటుంది. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. ఆన్లైన్ టెస్ట్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఈ యొక్క సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు కానీ విజయవాడ కానీ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్లో ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.